సీఎం చంద్రబాబు గారు అంటే ఏంటనుకుంటున్నారు? పులి అని అంటున్నారు మంత్రి లోకేష్ గారు. ఆయన జైల్లో నుంచి నడిచి వస్తుంటే పులి వస్తున్నట్టే అనిపించిందని చెప్పారు. ఆ పులికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏంటి సార్ పులి అంటున్నారు? వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడు. మరి ఫీల్ కాలేదా సార్ నాన్నగారు? ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా, నేను చూసాం. ఎలా ఉన్నారు మీరు చూసినప్పుడు? ఇంటి ధైర్యం మామూలు కాదు రాబాయ్. అవును సార్, 2019లో మోడీ గారినే బండబూతులు తిట్టారంటే మామూలు ధైర్యం కాదు అది. అదేం ధైర్యమో నాకు తెలియదు. మొండి ధైర్యం అన్నారుగా ఇందాకే. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఏటయ్యి? మొదటి శిలాఫలకం 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. ఓహో, ఆ జైలుకు రిపేర్లు చేసింది బాబు గారేనా? దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అధ్యయనానికి సంబంధించింది సార్. అది 2014-19 మధ్యన ఏ బ్లాక్ లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళం అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని. అడ్డే తాను రిపేర్ చేసిన జైల్లో అది కూడా తాను కట్టించిన బ్లాక్ లోనే ఆయన పెట్టారంటే ఇరిబ్యాడ్. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది. మీరు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఏతన్నారు సార్ నాన్నగారు? ఆయన ఒకటన్నారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, మరి ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ. అదే మరి ఆయన జైల్లో ప్రశాంతంగా ఉన్నారు, మీరే బయట గోడగోలు చేశారు. చూసాం కదా పులి. పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. పులి అంటే పులే. ఇంకేంటి సార్ విశేషాలు? ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. ఎర్ర బుక్ సంగతి అలా ఉంచండి. సంవత్సరం అయిపోయినది, గ్యాస్ సిలిండర్లు ఏది, ఉచిత బస్సు ప్రయాణం ఏది, ఆడబిడ్డ నీదేది, నిరుద్యోగ భృతి ఏది అని అడుగుతున్నారు సార్ ప్రజలు. ముందు దాని సంగతి చూడండి.